హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. ఇవాళ ఉదయం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఐఆర్సీఎస్ గుర్తించింది. తెల్లవారుజామున ట్రాఫిస్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే రైసీ మరణించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాద స్థలానికి సంబంధించిన ఖచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్లను మానవరహిత విమాన గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది. ఆ ప్రాంతానికి ఐఆర్సీఎస్ దళాలు చేరుకున్నాయి. ఇరాన్ దేశ ప్రజల ప్రార్థనలు ఫలించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇవాళ ఉదయం ట్రాఫిస్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని అధికారులు డ్రోన్ ద్వారా గుర్తించారు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతూ ఉండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ కూలి పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి నుంచి ఇరాన్ త్రివిధ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండవచ్చని తొలుత అనుమానించారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియేకు చెందిన అకింజీ అనే యుఏవి కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ కమాండర్ ధృవీకరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. పొగమంచు, వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. తూర్పు అజర్బైజాన్ రాష్ట్రంలోని వర్జాఖాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. మరోవైపు ఐఆర్సీఎస్ తమ 46 మెరుపు దళాలను రంగంలోకి దించినట్లు ప్రకటించింది. హెలికాప్టర్ కూలినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశం సమీపానికి దాదాపు 4 బృందాలు చేరినట్లు ఐఆర్సీఎస్ అధిపతి రహీజ్ అలీషా వండి వెల్లడించారు. కానీ వాతావరణం సహకరించకపోవడంతో మరింత ముందుకు వెళ్లేందుకు తీవ్ర సవాళ్లు ఎదురైనట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించలేదు. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇరాన్, అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసి, ఖుదావరీన్ అనే 2 డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. ఇరాన్ ఆర్థిక మంత్రి హోస్పీన్ అమీర్దబొల్లయిహిన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, టబ్రిజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి టబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. که زحمت کشیدن این تصاویر رو در اختیار ما دادن و این جستجو رو انجام دادن.